హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత మీ రికవరీ బాగుండాలి అంటే ఈ వీడియో చూడండి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత రికవరీ బాగుండాలి అంటే ఈ 10 పాయింట్స్ని ఫాలో అవ్వండి. ఫస్ట్, ఈ పోస్ట్ ఆపరేటివ్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఇచ్చారో అవి క్లియర్గా ఫాలో అవ్వడం ఇంపార్టెంట్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత మీ డయట్లో మంచి న్యూట్రియంట్స్ అండ్ విటమిన్స్ ఉండడం ఇంపార్టెంట్. అదేవిధంగా మీ హైడ్రేషన్ లెవెల్ కూడా కరెక్ట్గా ఉండాలి. సో దీంతో హెయిర్ గ్రాఫ్ట్స్ అనేవి హెల్తీగా ఉంటాయి అండ్ రికవరీ ఫాస్ట్గా జరుగుతుంది. మూడో పాయింట్, అవాయిడ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. స్మోకింగ్, ఆల్కహాల్ చేసినప్పుడు ఏంటంటే హెయిర్ ఫాలికల్స్కి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుంది. సో దీంతో ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ అనేది ఎక్కువై కొన్ని గ్రాఫ్ట్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నాలుగవది, జెంటిల్ స్కిన్ కేర్. సో మీ స్కాల్ప్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అండ్ ఏవైతే షాంపూస్ మీకు ప్రిస్క్రైబ్ చేశారో అవే షాంపూస్ని యూజ్ చేయాలి అండ్ బాగా హార్డ్గా స్కాల్ప్ని రబ్ చేయడం అలాంటి పనులు చేయొద్దు. ఫిఫ్త్ది, మీ ఫిజికల్ యాక్టివిటీని లిమిట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే బాగా వెయిట్స్ లిఫ్ట్ చేశారో లేకపోతే బాగా స్ట్రెయిన్ ఉన్న యాక్టివిటీస్ చేస్తే ఒకటేసారి ఈ స్కాల్ప్కి బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఎక్కువవుతుంది. సో ఇలా ఎక్కువైనప్పుడు ఏంటంటే కొన్ని గ్రాఫ్ట్స్ వాటి పొజిషన్ నుంచి డిస్ప్లేస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ దీనివల్ల అవి కరెక్ట్గా రికవరీ అనేది ఉండదు. సిక్స్త్ది, స్ట్రెస్ మేనేజ్మెంట్. స్ట్రెస్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు హెయిర్ ఫాలికల్స్ హీలింగ్ అనేది డిలే అవుతుంది. సో దీనివల్ల గ్రాఫ్ట్ అప్టేక్ అనేది కరెక్ట్గా జరగదు. సెవెంత్ది, స్లీపింగ్ పొజిషన్. మీ స్లీపింగ్ పొజిషన్ కనుక కరెక్ట్గా లేకపోతే గ్రాఫ్ట్స్ మీద ఎక్సెసివ్ ప్రెషర్ పడుతుంది. మీరు ఆ పొజిషన్లో కనుక ఒకవేళ గ్రాఫ్ట్స్ ఉన్న పొజిషన్లో పడుకుంటే గ్రాఫ్ట్స్ అనేవి కంప్లీట్గా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటుంది. ఎయిత్ది, మెడిసిన్స్ అండ్ సప్లిమెంట్స్ యూజ్ చేయడం. మెడిసిన్స్లో యాంటీబయోటిక్స్ అండ్ పెయిన్ కిల్లర్స్ అండ్ మీకు స్వెల్లింగ్ రాకుండా కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. అదేవిధంగా కొన్ని న్యూట్రిషన్ సప్లిమెంట్స్ కూడా ఉంటాయి. సో దీంతో మీకు ఇన్ఫెక్షన్ రాకుండా బాగా స్వెల్లింగ్ రాకుండా ఉంటుంది. అదేవిధంగా న్యూట్రిషన్ సప్లిమెంట్ తీసుకుంటే ఏవైతే గ్రోయింగ్ హెయిర్ ఉందో వాటికి సపోర్ట్ లాగా ఈ విటమిన్స్ పనిచేస్తాయి. అండ్ లాస్ట్ది, రెగ్యులర్ ఫాలోఅప్ ఉండడం. ఈ ఫాలోఅప్స్లో మీకు డాక్టర్ మీ డోనర్ ఏరియాని తర్వాత రెసిపియంట్ ఏరియాని ఎగ్జామిన్ చేస్తారు. సో హీలింగ్లో ఏమైనా ఫాల్ట్స్ ఉన్నా లేకపోతే ఇంకేమైనా మీకు సజెషన్స్ ఇవ్వాలన్నా ఇంకేదైనా మెడిసిన్స్ యాడ్ చేయాలన్నా వాళ్ళు మిమ్మల్ని ఎగ్జామిన్ చేస్తేనే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. అదేవిధంగా మీకు హెయిర్ వాష్ ఎలా చేయాలో వాళ్ళు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ ఇనిషియల్ హెయిర్ వాషెస్ అనేవి మీరు క్లినిక్లో చేసుకుంటే మీకు కరెక్ట్గా హెయిర్ క్లీన్ చేసుకునే విధానం తెలుస్తుంది. చాలామంది పేషెంట్స్ ఆల్మోస్ట్ ఒక 2-3 మంత్స్ తర్వాత వస్తారు. సో ఈ 2-3 మంత్స్లో వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోకుండా అండ్ స్కాల్ప్ని క్లీన్గా ఉంచుకోకుండా వస్తారు. సో ఇలా కనుక మనం క్లీన్గా ఉంచుకోకపోతే స్కాల్ప్లో డస్ట్ అండ్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఒకవేళ గ్రోయింగ్ హెయిర్ రూట్స్కి ఇన్ఫెక్షన్ కనుక ఎక్స్పోజ్ అయితే సో అవి ఆప్టిమమ్గా గ్రోత్ అనేది జరగదు. సో వీటిని ప్రాపర్గా ఫాలో అయ్యి మీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ని 100% సక్సెస్ఫుల్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.